హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఈ పేపర్ సిఏ ఫౌండేషన్ వాళ్ళదండి. సిఏ ఫౌండేషన్ వాళ్ళకి సెప్టెంబర్ 2024లో జరిగిన క్వశ్చన్ పేపర్ సొల్యూషన్స్ అండి. ఓకే, సిఏ ఫౌండేషన్ ఇయర్లీ ట్రైస్ కదండి. ఇక 2024 పేపర్ అండి ఇది. అయితే మొత్తం 4 పార్ట్స్ గా డివైడ్ చేద్దాం పేపర్ మొత్తం. దీన్ని మనం పార్ట్ 1 అనేసి పార్ట్ 1 లో ట్రూ ఆర్ ఫాల్స్ చూద్దామండి. ట్రూ ఆర్ ఫాల్స్ మనకి 6 ఇస్తారు. 6 ఇచ్చి ఈచ్ వన్ 2 మార్క్స్. ఓకే, 12 మార్క్స్. చాలా ఈజీ అండి. మనం ఏంటంటే మొత్తం టోటల్ గా మనకు కొంచెం ఐడియా ఉంటే రీజన్స్ రాసేసి ట్రూ ఆర్ ఫాల్స్ రాసి సరిపోద్ది. ఖచ్చితంగా రీజన్ అయితే రాయాలి. ఇక్కడ ఇచ్చారు కదండి, చూడండి ఏమన్నారు. స్టేట్ విత్ రీజన్స్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. స్టేట్ విత్ రీజన్స్. ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ రాస్తే మాత్రం మనకి ఫుల్ మార్క్స్ పడవండి. మనకు 2 మార్క్స్ కంప్లీట్ గా పడాలి అంటే రీజన్స్ కూడా రాయాల్సి ఉంటుంది కంప్లీట్ గా. చూద్దాం, చూడండి ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఏమన్నారు, నామినల్ అకౌంట్స్ ఆర్ బ్యాలెన్స్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్. ఏమండి, మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి? పర్సనల్ అకౌంట్ ఒకటి, ఓకే, రెండోది రియల్ అకౌంట్, థర్డ్ వన్ నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్స్ అండ్ రియల్ అకౌంట్స్ ఏంటి, బ్యాలెన్స్ అయ్యి బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోతాయండి. నామినల్ అకౌంట్స్ మాత్రం బ్యాలెన్స్ అవ్వవు. ఎందుకంటే దీంట్లో ఉండేవి ఏంటండి, ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇవల్ల కూడా పిఎండ్ఎల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయబడతాయండి. ఓకే, దే ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు పిఎండ్ఎల్ అకౌంట్, సో దే నెవర్ బ్యాలెన్స్డ్. అంతేగాని ఇక్కడ ఏమన్నారు, నామినల్ అకౌంట్స్ ఆర్ బ్యాలెన్స్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఇయర్ అన్నారు కాబట్టి అది ఫాల్స్ అండి. ఇదిగోండి ఇక్కడ ఆన్సర్ ఇచ్చాం, ఫాల్స్. ఫాల్స్ అని రాసేసి నామినల్ అకౌంట్స్ ఆర్ నాట్ బ్యాలెన్స్డ్ ఆర్ నెవర్ బ్యాలెన్స్డ్. రీజన్, నామినల్ అకౌంట్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాసి సరిపోతుందండి. మనకి ఇదంతా రాయకపోతే మనకి 2 మార్క్స్ వెయ్యరు. నెక్స్ట్ చూద్దాం. ఓవరాల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఏ సెకండ్ హ్యాండ్ మెషినరీ పర్చేజ్డ్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంట. ఓవరాల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఏ సెకండ్ హ్యాండ్ మెషినరీ, సెకండ్ హ్యాండ్ మెషినరీకి పెట్టిన ఎక్స్పెన్సెస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవ్వవండి. ఎందుకు అవ్వవు అంటే ఆ మెషిన్ సెకండ్ హ్యాండ్ మెషినరీ దాన్ని రన్నింగ్ లో ఉంచడం కోసం చేసే ఎక్స్పెన్సెస్ కాబట్టి అవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నమాట. చూద్దాం. సో ఫాల్స్, సెకండ్ వన్ ఆన్సర్ ఫాల్స్. చూడండి ఇక్కడ, ఓవరాల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఏ సెకండ్ హ్యాండ్ మెషినరీ ఆర్ నాట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఎందుకంటే రీజన్ చూడండి, రీజన్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎందుకు అంటే దీస్ ఎక్స్పెన్సెస్ పుట్ ద మెషినరీ టు యూజ్ ఇన్ ద బిజినెస్. అంటే రన్నింగ్ లో, ఆ మెషిన్ రన్నింగ్ లో ఉంచడానికి అంటే ఎండ్యూరింగ్ బెనిఫిట్ అందించడం కోసము వాటి మీద ఎక్స్పెన్స్ చేస్తారు కాబట్టి వాటిని ఏమంటారు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుందండి. నెక్స్ట్ పాయింట్, థర్డ్ వన్ వచ్చేటప్పటికి వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ ఎట్ కాస్ట్ ఎట్ ఎన్ఆర్వి. నెట్ రియలైజబుల్ వాల్యూ అంటే ఏంటి అంటే ఎన్ఆర్వి అండి. కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటారు కదా. అయితే ఇక్కడ ఏమన్నారంటే మనకి ఇది ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేటిజమా అని అడుగుతున్నారు. కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి అంటాం జనరల్ గా. చూడండి, ఎట్ కాస్ట్, ఎట్ నెట్ రియలైజబుల్ వాల్యూ అని ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేటిజం అంటే అవును, ఎస్, ఇది ఒకటి మాత్రం ట్రూ. ఎందుకంటే కాస్ట్ లేదా ఎన్ఆర్వి ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంటే దానికి వాల్యూ చేస్తారు. ఎందుకు అంటే దానికి రీజన్ ఇదిగోండి ఇక్కడ రాసాను చూడండి. ట్రూ, వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ ఎట్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఈజ్ కన్జర్వేటిజం, రైట్. రీజన్ ఏంటి అంటే ఫర్ అవాయిడ్ ఆఫ్ ట్యాక్స్ బర్డెన్. ఓకే, అందుకని ఏం చేస్తారంటే బిజినెస్ షుడ్ వాల్యూ ద ఇన్వెంటరీ ఎట్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఇప్పుడు ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ట్యాక్స్ ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే క్లోజింగ్ స్టాక్ వాల్యూ అనేది తక్కువగా చేశారనుకోండి, క్లోజింగ్ స్టాక్ వాల్యూ తగ్గిపోతే ప్రాఫిట్స్ కూడా తక్కువ చూపించవచ్చు, ట్యాక్స్ కూడా తగ్గిపోతుంది, ట్యాక్స్ బర్డెన్ అనేది తగ్గిపోతుంది. సో అందుకని కాస్ట్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్ కి వాల్యూ చేస్తారండి ఇన్వెంటరీ. సో మనకి ఏంటి అంటే ఇది ఆన్సర్ ట్రూ. నెక్స్ట్, ఏ ప్రామిసరీ నోట్ క్యాన్ బి మేడ్ పేయబుల్ టు ద బేరర్. ఫాల్స్ అండి ఇది. ఓకే, పై నుంచి రాసుకుందాం అగండి. ఫస్ట్ ఏంటి, నామినల్ అకౌంట్స్ ఆర్ బ్యాలెన్స్డ్ అది అన్నారు కదా, బ్యాలెన్స్ అవ్వవు, సో ఫాల్స్. ఓవరాల్ ఎక్స్పెన్స్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ మెషిన్ రెవెన్యూ కాదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సో ఫాల్స్. తర్వాత వచ్చేటప్పటికి ఇది ట్రూ అని చెప్పాం కదా. ఏ ప్రామిసరీ నోట్ క్యాన్ బి మేడ్ పేయబుల్ టు ద బేరర్. ఫాల్స్. ప్రామిసరీ నోట్ కాకుండా మనకి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉంటుంది కదండి, బిల్ అయితే పేయబుల్ టు ద బేరర్. ఇది ఖచ్చితంగా ఒక స్పెసిఫైడ్ పర్సన్ కి పే చేయాల్సి ఉంటుంది, సో ఫాల్స్. చూద్దాం, ఇదిగోండి ఫోర్త్ వన్,
ఏ ప్రామిసరీ నోట్ కెనాట్ బి మేడ్ పేయబుల్ టు ద బేరర్. రీజన్ ఏంటి అంటే ప్రామిసరీ నోట్ మేడ్ పేయబుల్ టు ఏ స్పెసిఫిక్ పర్సన్ అండి. మనకి క్లియర్ గా డెఫినేషన్ లో ఉంటది, స్పెసిఫిక్ పర్సన్ కి మాత్రమే దాన్ని పే చేయమని ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, ద రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఫర్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫాలోస్ ద అక్రూయల్ కాన్సెప్ట్ ఆఫ్ అకౌంటింగ్. అక్రూయల్ కాన్సెప్ట్ అంటే అర్థం ఏంటి అంటే ఎక్స్పెన్సెస్ అండ్ మనకి ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పే అంటే ఏ ఇయర్ అయితే మనం చేస్తున్నామో, ఓకే, అంటే ఇప్పుడు మనం 2023 to 2024 అకౌంటింగ్ ఇయర్ కి మనం గనక అకౌంట్స్ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఏ ఎక్స్పెన్స్ అయినా లేదా ఇన్కమ్ అయినా ఆ ఇయర్ కి రిలేటెడ్ అయితేనే మనం రాసుకోవాలి. 23, 24 చేస్తున్నప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు సపోజ్ అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఉన్నాయి. శాలరీస్ మొత్తం ఒక 80,000 రూపీస్ శాలరీస్ పే చేయాలి సంస్థ. అయితే ఓన్లీ 70,000 పే చేసేసారు, ఇంకా 10,000 రూపీస్ యాక్చువల్ క్యాష్ పేమెంట్ అనేది జరగలేదు. జరగకపోయినా కూడా 23, 24 కి అవి రిలేటెడ్ అయినట్లయితే కనుక ఆ 10,000 కూడా మనం అవుట్ స్టాండింగ్ శాలరీస్ గా రాస్తున్నామా లేదా. అంటే ఏంటి, ఏ సంవత్సరంలో అయినా సరే ఆ ఖర్చుని రికగ్నైజ్ చేయాల్సిందే ఖచ్చితంగా ఆ ఇయర్ అయితే. దాన్ని ఎక్రూయల్ బేస్ కాన్సెప్ట్ అంటారు. క్యాష్ బేస్ అంటే ఏంటంటే ఏ సంవత్సరం అయినా కానివ్వండి, అంటే ఇప్పుడు 23, 24 మనం చేస్తున్నప్పుడు మనకి ఒక ఇన్కమ్ ఆర్ ఒక ఎక్స్పెన్స్, ఒక ఇన్కమ్ అనేది మనం రిసీవ్ చేసుకున్నాం. అది ఎప్పటి ఇన్కమ్ అంటే ప్రీవియస్ ఇయర్ అనమాట. 2022 ఏదైతే ఉందో ఆ రిసిప్ట్ మనం రిసీవ్ చేసుకున్నాం, మనం రాయాల్సిందే, క్యాష్ బేస్ అకౌంట్ లో రాయాల్సిందే. ఇక్కడ ఏమంటున్నారు, మనకి రిసిప్ట్ అండ్ పేమెంట్స్ గురించి మాట్లాడారు కాబట్టి ఎప్పుడైనా సరే రిసిప్ట్ అండ్ పేమెంట్ అనేది దేన్ని బేస్ చేసుకుంటుంది అంటే క్యాష్ బేస్ అకౌంటింగ్. క్యాష్ బేస్ అకౌంటింగ్ అంటేనే అవి ఏ సంవత్సరం అయినా కావచ్చు, ఓకే, వాటిని రిసీవ్ చేసుకున్నా అలాగే పేమెంట్ చేసినా కానీ క్యాష్ పే చేసినా కానీ ఖచ్చితంగా మనము రిసిప్ట్ అండ్ పేమెంట్ లో రాయాల్సిందే, వాటిని గుర్తించాలి అంతే. అక్రూయల్ బేస్ కాన్సెప్ట్ అయితే అలా చేయమన్నమాట. సో ద రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ ఫర్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫాలోస్ ద అక్రూయల్ కాన్సెప్ట్ ఆఫ్ అకౌంటింగ్ అంటే నో, ఫాల్స్, ఇది రాంగ్, ఫాల్స్. ఓకే, దీని రీజన్ ఏమి ఇచ్చామో చూద్దాం. ఫిఫ్త్ వన్, ఫాల్స్. ఎందుకు రీజన్ చూడండి, ఎనీ క్యాష్ పేమెంట్ అండ్ రిసిప్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇయర్, ఓకే, ఇయర్ తో సంబంధం లేదు, దే ఆర్ టేకెన్ ఇన్ టు అకౌంట్. ఇయర్ తో సంబంధం లేకుండా ఏదైనా కానీ క్యాష్ పేమెంట్ ఆ రిసిప్ట్ జరిగితే కనుక మనం ఖచ్చితంగా అకౌంట్ లోకి తీసుకోవాల్సిందే. సో మనకి ఏంటి అంటే అది ఫాల్స్. అక్రూయల్ బేస్ కాన్సెప్ట్ ఫాలో అయ్యే దేనికి అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కి ఫాలో అవుతారు అనమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్, లీగల్ హైయర్స్ ఆఫ్ ఎ డిసీజ్డ్ పార్ట్నర్ ఆర్ ఎంటైట్ ఇన్ టు హిస్ క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ ఓన్లీ అంటే రాంగ్, ఇది ఫాల్స్. మొత్తం అన్ని కూడా అంటే కరెంట్ క్యాపిటల్ అకౌంట్స్ ఉంటాయి కదండి, ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఎలా అయితే మనం షేర్ చేస్తామో అన్ని కూడా షేర్ చేయాల్సిందే. సో రీజన్ చూడండి, షేర్ ఆఫ్ గుడ్ విల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, షేర్ ఇన్ ప్రాఫిట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ టు లీగల్ హైయరర్ ఆఫ్ ఏ డిసీజ్డ్ పార్ట్నర్. అన్నిట్లో కూడా షేర్ ఇవ్వాల్సిందే. ఇక్కడ ఏమన్నారంటే ఓన్లీ అతని క్యాపిటల్ ఒకటే అన్నారు, కానీ అది ఫాల్స్ అండి, మొత్తం ఇవ్వాల్సిందే. ఇదండి పేపర్ మొత్తం. మనం ఇలా రీజన్స్ రాస్తేనే మనకి 2 మార్క్స్ కూడా పడేది. రీజన్స్ రాయకుండా ట్రూ ఆర్ ఫాల్స్ రాసేసి వదిలేస్తే మాత్రం మీకు ఫుల్ మార్క్స్ పడవు. ఓకే, మిగిలిన పార్ట్ మొత్తం కూడా రిమైనింగ్ పేపర్ ని ఇంకా 3 పార్ట్స్ అయితే 3, లేదంటే 4 అయితే 4 కంప్లీట్ చేద్దాం స్టూడెంట్స్. ఇదండి. ఓకే అండి.